మేము వచ్చేసి ఎలక్ట్రిసిటీ జనరేటర్ అంట. సో మనం వాక్ చేస్తూ కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇలా చూద్దాం. యాక్చువల్లీ చిన్నపిల్లలు వేసుకుంటారు కదా కీకీ షూస్, దాంట్లో ఉన్న మెకానిజమే మోడల్ ఎక్స్టెన్షన్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది అంటే చిన్నపిల్లలు నడిచిన ప్రతిసారి ఎల్ఈడి గ్లో అవుతుంది కదా, సేమ్ మెకానిజం ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో అక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది అంటే నేను ఇచ్చే ప్రెషర్ విచ్ ఈస్ మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ మెకానిజం వల్ల నార్మల్గా జనరల్ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్లో స్టూడెంట్స్ అందరూ యూస్ టు రోమ్ అండ్ వాక్ రైట్. అలా డైలీ వాక్ చేస్తూ ప్రొడ్యూస్ అయిన ప్రెషర్ కానీ ఎనర్జీ కావచ్చు వేస్ట్ అవుతుంది కదా. ఆ వేస్ట్ అయిన ఎనర్జీని మనం ఈ పీజోస్ ద్వారా ఎలక్ట్రిసిటీగా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ పీజోస్ని మనం షూస్లో కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే జనరలీ వాక్ చేసినప్పుడు మనకి ప్రెషర్ ఎక్కడ ఎక్కువ పడుతుంది, హీల్ పార్ట్లో అండ్ టో పార్ట్లో కదా. పీజోస్ని కనుక టో పార్ట్లో అండ్ హీల్ పార్ట్లో కనెక్ట్ చేసి మనం వాడినట్టయితే వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ ప్రెషర్. ఆ ప్రెషర్ వల్ల జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకోవడానికి ఒక బ్యాటరీ యూజ్ చేస్తాం. ఆ బ్యాటరీకి ఒక యూఎస్బి ఇంటిగ్రేటెడ్ చిప్ కూడా వాడతాం అనమాట. ఆ చిప్ ద్వారా మనం మొబైల్స్ కానీ పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా, సో వీ కెన్ చార్జ్ దెమ్. ఇవి డే టు డే లైఫ్ లో స్మాల్ అప్లికేషన్ అనమాట. వాస్ట్ అప్లికేషన్ వచ్చేసి వేరే కంట్రీస్ లో ఇంప్లిమెంట్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఒక మ్యాట్ లా తీసుకొని ఆ మ్యాట్ లో డిస్క్స్ అన్ని సిరీస్ ఫామ్ లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ ఏ వై అంటే సిరీస్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హోల్స్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే సిరీస్ లో కనెక్ట్ చేసేసి ఆ మ్యాట్ ని మనం ఎక్కడైతే మనుషులు తిరుగుతారో లైక్ రైల్వే స్టేషన్ లో మనకు స్టెప్స్ ఉంటాయి కదా, పబ్లిక్, ఇంకా చెప్పాలంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దాని హ్యూమన్ బీయింగ్స్ వెహికల్స్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ రైట్. సో మనం అక్కడ కనుక పెట్టామనుకోండి అక్కడ నుంచి మనకి చాలా అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వస్తుంది. లైక్ నానో టెక్నాలజీ, దిస్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ పీజో టెక్నాలజీ. పీజో టెక్నాలజీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రన్నింగ్ మోడల్ ఇన్ అదర్ కంట్రీస్. యాక్చువల్లీ ఐర్లాండ్ అనే ఒక కంట్రీలో ఎలక్ట్రిసిటీ అనేది హాఫ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఈ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ 8 పీజోస్ నుంచి మనకు 3 to 4 వోల్ట్స్ వరకు జనరేట్ అవుతుంది. ఒకవేళ 16 పెట్టామనుకోండి 5 to 6 వరకు వోల్ట్స్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ పడితే ఇక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఇలా మనం వాక్ చేసిన ప్రతిసారి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే లైక్ జిమ్ ఏరియాస్ లో కానీ లైక్ జుంబా డాన్సెస్ లో కానీ అలా రైల్వే స్టేషన్స్ లో పెడితే ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. సో నాన్ రినవబుల్ సోర్సెస్ ని మనం ప్రిజర్వ్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఇలాంటి పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్. లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఏంటంటే వేరే ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ కి ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే వేరే వాళ్ళు స్మాల్ ఎలక్ట్రిసిటీ నుంచి లార్జ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు, కానీ ఇక్కడ మనం ప్రెషర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. బీయింగ్ ఇన్ దిస్ సెంచరీ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లైక్ ప్రెషర్ నుంచి రావడం అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. సో యా, థ్యాంక్ యూ.